ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. 5 ఏళ్ల పాటు ఊరిస్తూ వచ్చిన డిఎస్సిని ప్రకటించి కనీస ప్రణాళిక లేకుండా ఇచ్చిన షెడ్యూల్ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు డిఎస్సి షెడ్యూల్కు మధ్య 4 వారాల సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ఆ మేరకు షెడ్యూల్ను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. టెట్ పరీక్షలు ముగిసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించేందుకు మరింత సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి షెడ్యూల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 14వ తేదీన టెట్ ఫలితాలను ప్రకటించి 15వ తేదీ నుంచి డిఎస్సి పరీక్షలకు హాజరు కావాలని నిరుద్యోగులకు ప్రకటించిన షెడ్యూల్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై 15 రోజుల నుంచి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ వాదనలను సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, హైకోర్టు న్యాయవాది జువ్వాది శరత్చంద్ర వినిపించారు. టెట్ పరీక్షల ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు కనీసం సమయం ఇవ్వాలని, ఆ నిబంధనలు పాటించకుండా విద్యాశాఖ షెడ్యూల్ ఇచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. 5 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం హడావుడిగా షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చి 14వ తేదీన టెట్ ఫలితాలు ఇచ్చి 15వ తేదీ ఉదయం నుంచి 14 రోజుల పాటు డిఎస్సి షెడ్యూల్ ఇవ్వడం విద్యాశాఖ నిబంధనలకు కూడా విరుద్ధమని న్యాయవాదులు స్పష్టం చేశారు. నిరుద్యోగుల హక్కులను కాలరాయటమేనని ధర్మాసనానికి న్యాయవాదులు వివరించారు. మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి చివరకు తూతూ మంత్రంగా 6,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి ప్రకటించారని, దీనివల్ల వేల సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పడాల్సి వచ్చిందని కూడా న్యాయవాదులు వివరించారు. గతంలో ఈ వాదనలపై మధ్యంతరం ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించి ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ షెడ్యూల్పై ప్రభుత్వ నిబంధనలు పాటించిందని చెప్పారు. ఇరు వర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సోమవారం మధ్యాహ్నం తీర్పు ఇచ్చింది. విద్యార్థుల తరపున లాయర్లు వినిపించిన వాదనలు విన్న ధర్మాసనం టెట్ ఫలితాలకు డిఎస్సి షెడ్యూల్ కు మధ్య కనీసం 4 వారాల సమయం ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 5 సంవత్సరాల తర్వాత ప్రకటించిన డిఎస్సి షెడ్యూల్లో ప్రభుత్వం కనీస ప్రణాళిక లేకుండా ఇచ్చిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టెట్ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు తగిన సమయం ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. 4 వారాల సమయంతో డిఎస్సి షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.